ప్రపంచ దేశాల నుండి జపాన్‌కి వచ్చినటువంటి ఇస్లామిస్టులు ఎవరైతే ఈ యూరప్ దేశాలన్నీ కూడా నిర్వాసితులైనటువంటి వాళ్ళు, లేదంటే గనక బాధితులైనటువంటి వాళ్ళని రానివ్వాలి అనుకున్నటువంటి వాళ్ళ యొక్క యూరోపియన్ యూనియన్ యొక్క నిబంధనని, లేదంటే అగ్రిమెంట్‌ని అడ్డం పెట్టుకుని సిరియా, లెబనాన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల నుండి వచ్చిన వాళ్ళని అనుమతిస్తే చివరికి మీ రాజ్యాంగం ఉండటానికి వీల్లేదు, మీ పద్ధతుల ప్రకారం ఉండటానికి వీల్లేదు, మీ మతపరమైన విధానాలు అవలంబించడానికి వీల్లేదు, మీరు కూడా మా మతం ప్రకారం పాటించాల్సిందే, మా షరియా చట్టాలు మీ దేశంలో అమలు చేయాల్సిందే, మాలాగా మీరు బతకాల్సిందే, మీలాగా మేము బతకడం కుదరదు, మీలాగా మేము బతకకుండా మాలాగా మేము బతకడానికే మాకు హక్కు ఉండాలి, కానీ మీరు మీలాగా బతకూడదు మాకు అవకాశం ఇచ్చినప్పుడు. ఇది ఇక్కడ విచిత్రం. ఇక్కడ ఇస్లామిస్టుల స్పెషల్ ఏంటంటే మేము మాలా బతకడానికి స్వేచ్ఛ కావాలి, మీరు మాత్రం మీలాగా బతకూడదు, మాలాగా బతికి తీరాలి. ఇది ఓ విచిత్రమైంది. దీంతో విరక్తి చెందినటువంటి జపాన్ ప్రజలు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు వివిధ దేశాల్లో ఇలాంటి వాళ్ళ ప్రొటెస్ట్స్ అంటే తమ దేశాల కోసం ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్నది, బ్రిటన్లో జరుగుతుంది, రెండు రకాలు ఉన్నాయి. ఈ వలసదారులకి మద్దతు, అలాగే వలసదారులకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇప్పుడు జపాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.